వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము నుండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించి మేలులు పొందాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రిటెన్స్. నటన, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బుద్ధిపూర్వకముగా మరుతురు అన్న మాట రాయబడతా ఉంది. వాళ్ళు మర్చిపోవటానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళకి తెలియక కాదు, కానీ వారికి తెలిసినా కూడా వారు దాన్ని లెక్క చేయకపోవటం వలన దేవుని వలన ఇవన్నీ కలిగినవి, దేవుడు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు అని ఎరిగి కూడా వారు కావాలని నిర్లక్ష్యం పెట్టడాన్ని బట్టి దేవుడు ఉగ్రతను మనం చూడొచ్చు. ఉదాహరణకి రేపు ఎగ్జామ్ ఉందని తెలిసినా కూడా ఎగ్జాము అనే ఆలోచన మైండ్లో పెట్టుకోకుండా దాన్ని అనగదొరక్కి క్రికెట్ ఆడటానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఎలాంటి వాడో, అలాగే మనం కూడా ఇవన్నీ తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా మరిచి మనము దేవుని కొరకు దేవుని నుండి దూరంగా బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నాం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పవర్, శక్తి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి కేవలం ఆయన మాటలోనే శక్తి ఉంది. ఆయన ఏమించడానికి ఆయన ఏదో ప్రయత్నం చేసి కష్టపడాల్సిన పనిలేనే లేదు. శూన్యంలో నుండే సృష్టిని ఆయన నిర్మించగలిగిన వాడు. ఉదాహరణకి చీకటి గదిలోనికి వచ్చి స్విచ్ చేయటం ద్వారా కానీ, ఈ మధ్య కాలంలో ట్యాప్స్ కొట్టడం ద్వారా కానీ లైట్లు వెలుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మాట చెప్తేనే లైట్లు వెలుగుతాయి, ఆయన మాట సెలవిస్తేనే సృష్టిలో ప్రతిదీ జరుగుతుంది. ఆయనకి అంత శక్తి ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పాస్ట్, గతము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన పూర్వమందు ఆకాశమును సృష్టించినని, నీటిలో నుండి నీటి వలన ఆయన భూమిని కలగజేసినని, ఈ మాటలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గతమును గురించి మనకి సరిగా తెలియకపోతే భవిష్యత్తును గురించి కూడా సరిగా మనకు తెలియదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. గతములో దేవుడు ఎంత గాంభీర్యము కలిగిన దేవుడో, ఎంత సృష్టికర్తో, ఆయన చేతి యొక్క శక్తి ఎంత మహత్యము కలిగినదో, ఆయన మాటకున్న పవర్ ఎంతదో, అది గతంలో నుండి ప్రభు యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోకపోతే భవిష్యత్తు ఆయన ఏం చేయబోతున్నాడో మనకు అర్థం కానే కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్ ఇట్ ఈజ్ ఏ ప్రెసెషన్, ఖచ్చితత్వం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మాటకు చాలా విలువ ఉంది, దాంతోపాటు ఖచ్చితత్వం కూడా ఉంది. సరైన సమయానికి అది జరుగుతుంది, ఒక సెకండ్ ముందు కానీ వెనక కానీ జరగదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భూమి మీద ఉన్న ఆకాశమే కానీ, భూమి లోపల ఉంటున్న నీళ్ళే కానీ, మన చుట్టూ ఆవరించి ఉన్న గాలే కానీ, ఇవన్నీ తగిన మోతాదులోనే అవి మన చుట్టూ ఉన్నాయి తప్ప ఒక్క శాతము కూడా మనకన్నా ఎక్కువ దేవుడు అనుగ్రహించట్లేదు. ఉదాహరణకి 1 మిల్లీమీటర్ కూడా మనము సూర్యునికి దగ్గరగా ఉంటే కాలిపోయేవాళ్ళం, 1 మిల్లీమీటరు దూరంగా ఉన్నా కూడా భూమి మనం గడ్డగట్టేవాళ్ళం. కానీ ఖచ్చితమైన స్థలములో భూమిని ఉంచి మనం జీవించడానికి దేవుడు ఎంత ఖచ్చితత్వం కలిగిన వాడో, ఆయన పనులు, ఆయన కార్యములు అంతే ఖచ్చితత్వం కలిగినవి. కాబట్టి ప్రభువుని ఆయన ఖచ్చితత్వాన్ని బట్టి, ఆయనకున్న ప్రాబల్యాన్ని బట్టి మనం గణపరిచే వారంగా ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, అనేక పర్యాయాలు మాకన్నీ తెలిసినప్పటికీ మర్చిపోయినట్లుగా నటించి నీ ఉగ్రతను పొందుకున్నట్లుగా మీరంతా ఖచ్చితత్వం మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.